ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనానికి సంబంధించిన ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మధ్యాహ్న భోజనంలో ఎలాంటి లొసుగులున్నాయి? ఏదైతే విద్యార్థులకు పెడుతున్న భోజనంలో పోషక ఆహారాలు ఉన్నాయా? లేకుంటే ఈ పెట్టే మెన్యూలో ప్రకారం ఏమైనా తగ్గించి పెడుతున్నారా? విద్యార్థులకు పురుగుల అన్నం పెడుతున్నారా? అనే అంశానికి సంబంధించి ఆర్టీవీ ప్రత్యేక కథనంలో చూద్దాం. మనం మోపాల్ మండల కేంద్రంలో ఉన్న మధ్యాహ్న భోజనానికి సంబంధించి మనం ఈ ప్రభుత్వ పాఠశాలకు వచ్చాము. ఇక్కడ మధ్యాహ్న భోజన కార్మికులు అసలు వారికి ఉన్న సమస్యలు ఏంటి? ఇక్కడ మధ్యాహ్న భోజనం అయితే కట్టెల పొయ్యి మీద చేస్తున్న పరిస్థితి. గతంలో కూడా చూసుకోవచ్చు ప్రభుత్వము మధ్యాహ్న భోజన కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి ఈ గత ప్రభుత్వము ఇప్పుడు తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్పిన పరిస్థితులనే వారికి ఉన్న పెండింగ్ బకాయిలు ఏమైనా ఉన్నాయా? అసలు వారికి ఉన్న సమస్యలు ఏంటి? రోజువారీగా మధ్యాహ్న భోజనం అంశానికి సంబంధించి చూసుకుంటే రోజువారీగా మెన్యూ ప్రకారం పెడుతున్నారా? ఎంతమందికి భోజనం పెడుతున్నారు అంశానికి సంబంధించి మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు ఉన్నారు. అమ్మ చెప్పండి, మీకు మధ్యాహ్న భోజనానికి ఉన్న సమస్యలు ఏంటి? మీకు ఏంది అసలు ఎన్ని సంవత్సరాల నుంచి వంట చేస్తున్నావు? నేను పట్టుకుంటాను సార్. నమస్కారం. 5-6 సంవత్సరాలు అయితే సార్ నేను చేయబట్టి 5-6 సంవత్సరాల నుంచి చేస్తున్నా. ఇప్పుడు పిల్లలకు ఒక వారము గురువారము రాగి జావ చేస్తాము, శనివారం చేస్తాము. శనివారం కిచిడి ఉంటుంది పిల్లలకు. మళ్ళీ తర్వాత బుధవారం నాడు గుడ్లు, శుక్రవారం ఇట్లా ఉంటుంది. ఇక బిల్లులు అంటారు సార్, బిల్లులు అయితే వస్తలేవు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి బిల్లు రావాలి? ఎన్ని సంవత్సరాలని కాదు సార్, ఎందుకంటే మేము బేగుకి వెళ్ళలేము. మాకు ఎట్లా అంటే ఇప్పుడు జీతాలు పెరిగినాయి అంటున్నారు, 2000 పెరిగినాయి అన్నారు. ఇంకా 1000 రూపాయలు ఉండే 2000 పెరిగినాయి అన్నారు. అసలు అవి కూడా వచ్చినవే తెలియదు మాకు. చూసినప్పుడెల్లా 5000 6000 పడుతున్నాయి. ఫోన్ చేస్తే ఏమంటున్నారు అంటే మీకు రాలేదు ఇంకా బిల్ అంటున్నారు, ఇవి వేస్తామంటున్నారు. గుడ్డు బిల్లు పడలేదు అంటున్నారు, పడ్డాయి అంటున్నారు. అంటే ఏది కూడా కరెక్ట్ లేదు సార్. అట్లా ఇక సమస్యలు అంటే ఇప్పుడు దుకాణంలో ఖాతా పెట్టి తెచ్చుడు ఉన్నది. ఒక కోడి గుడ్డు 6:30కు తెస్తున్నాము. అక్కడికి వెళ్ళి మాకు వచ్చేది ఎంతనో తెలియదు. ఇక ఈ రోజు నాకు ఎందుకు వంట చేస్తున్నాం? లేదు సార్, అంటే మాకు అక్కడ నుంచి 4 రూపాయలు ఉండే సార్. 5 రూపాయలు అయిందా మేడం? 5 రూపాయలు ఉండే. అయితే ఇక్కడ మాకు ఇప్పుడు 6:30కు ఒకటి తెస్తున్నా నేను. అంటే ఈ రోజు ఖర్చు అయితే సార్ నేను రోజువారీ ఎంత ఖర్చు అవుతుంది? రోజువారీ 200 అవుతుంది సార్. ఎందుకంటే పప్పు కిలో పోన్ కిలో 50 మంది 60 మంది ఉంటే పోన్ కిలో వేస్తా సార్. ఇక 50 మంది ఉంటే కొంచెం తక్కువ వేస్తా, కూరగాయలు వేసి పెడతా పప్పులా అట్లా. ఇంకా మీకు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి వంట చేస్తున్నావు కదా, రోజు 50 నుంచి 60 మంది పిల్లలు తింటుంటారు. వాళ్ళకు ఒక్కొక్కరికి ఎంత చొప్పున అన్నం పెడతావు? ఏంది అసలు? అంటే 10 మందికి కిలో బియ్యం ఇస్తారు సార్. 10 మందికి కిలో ఇస్తారు. ఇప్పుడు 60 మందికి 6 కిలోలు తీసుకుంటా, 50 మందికి 5 కిలోలు తీసుకుంటా. మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే బియ్యానికి సంబంధించి ఆ బియ్యంలో సన్న బియ్యం ఇస్తున్నారా? సన్న బియ్యం ఇస్తున్నారు. అందులో బాగుంటుంది? ఏం లేదు, పురుగులు ఉంటున్నాయి? ఏం లేదు సార్, మంచిగా ఉన్నాయి. ఇప్పుడైతే మంచిగా ఉన్నాయి, ఇప్పటిదాకా మంచిగా ఉన్నాయి. ఎప్పుడు కూడా చెడ్డగా లేవు బియ్యం. మీకు ఇంకేం సమస్యలు లేవు? ఇక మాకైతే ఏం సమస్యలు అంటే సార్, మాకు బిల్లులు వస్తే మాకు సమస్యలు తీరినట్టు. రోజు 200 తెచ్చి పెడుతున్నావు కదా, ఎట్లా నడుస్తుంది మరి? ఇవన్నీ ఎట్లా తెస్తున్నావు? గ్యాస్ కావాలా సార్ మాకు, గ్యాస్ ఒకటి. ఇంకా ఇంకంటే ఇక బిల్లులు కరెక్ట్ అయ్యాలా, ఎందుకంటే దీని గురించి తెలియదు కాబట్టి నాకు తెలిసిన కాడికి మాట్లాడతాను. గుడ్డు వాళ్ళని పంపిమానాలని ఉన్నది, వాళ్ళ గుడ్లు మళ్ళా వంట సరుకులు అన్ని వాళ్ళు పంపిస్తామన్నారు, వాళ్ళు పంపిస్తలేరు. లేదు సార్, ఇవి మేడం చెప్పలేదు విషయాలు అయితే. అంటే మాకు తెలిసిన విషయాలు చెప్తున్నాం. సరే సరే. ఈ పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయురాలు ఉన్నారు, ప్రధాన ఉపాధ్యాయులు. మేడం చెప్పండి, ఇక్కడ మధ్యాహ్న భోజనానికి సంబంధించి రోజువారీగా ఎంతమంది పిల్లలు ఉంటారు? ఎంతమందికి భోజనం పెడుతున్నారు? మా స్కూల్లో మొత్తం ఎన్రోల్మెంట్ 68 ఉన్నది సార్. జనరల్ గా రోజువారీ 60 మెంబర్స్ అయితే ఖచ్చితంగా వస్తారు. 6 కిలోల రైస్ ఇస్తాను. ఎగ్స్ సోమవారం, బుధవారం, గురువారం పెడుతుంది. తర్వాత శనివారం తను కిచిడి అన్నారు కానీ బిర్యానీ పెడతారు సార్. బిర్యానీతో పాటు పప్పు చేస్తారు. అంటే ఇక్కడ వాళ్ళకి ఏమన్నా సమస్యలు ఏంటి? వాళ్ళకు అంటే సమస్యలు అంటే మెయిన్ గా కట్టెల పొయ్యి మీద చేయడం కష్టం అవుతున్నది. గ్యాస్ తెచ్చుకోవాలంటే వాళ్ళకి బిల్స్ కరెక్ట్ రావట్లేదు. గ్యాస్ తెచ్చుకునే ఉద్దేశం ఉన్నది తనకు, గ్యాస్ మీద వేయాలని ఉన్నది కానీ గ్యాస్ లేక తనకు ఇబ్బంది అవుతుంది. అంటే బిల్స్ కరెక్ట్ లేక డబ్బులకు ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వం ఎన్ని రోజులకు ఒకసారి బిల్స్ చేస్తుంది? మీకు ఐడియా ఉంటుంది మీ పాఠశాలలో? 1-2 months పెండింగ్ ఉంటాయి సార్. జనరల్ గా వస్తాయి, తనకు ఐడియా లేనట్టున్నది కానీ 1-2 months పెండింగ్ ఉంటాయి అంతే. జనరల్ గా వస్తుంటాయి. అయితే ఇప్పుడు సిలిండర్ కి సంబంధించి వాళ్ళు కొనుకొచ్చుకుంటే వాళ్ళకి జీతం ఇస్తున్నారా? అంటే జీతం వర్కర్ ని పెట్టుకుంటారు సార్, జీతం ఇస్తున్నారా? తనకు ఇస్తుంది. ఓకే ఓకే. ఇక్కడ నిర్వాహకులు అయితే చెప్తున్నారు మాకు ఎలాంటి సమస్య లేదు, కానీ ప్రభుత్వం అయితే సన్న బియ్యం ఇస్తుంది. సన్న బియ్యం ఇవ్వడం వల్ల మా విద్యార్థులకు భోజనం అయితే పెడుతున్నాం. 6గురికి కలిసి మొత్తం అంటే
రోజువారీగా 60 మంది వరకు మా పాఠశాలలో విద్యార్థులు వస్తారు. వారందరికీ కూడా 6 కిలోల బియ్యం ఇస్తాం. ప్రతిరోజు పప్పు ఏదైతే మెన్యూ ప్రకారం ఉందో దాని ప్రకారం మెన్యూ ప్రకారం మేము భోజనం పెడుతున్నామని చెప్పి నిర్వాహకులు, పాఠశాల ఉపాధ్యాయులు కూడా చెప్తున్న పరిస్థితి. మధ్యాహ్న భోజనానికి సంబంధించి సమయం ఆసన్నమైంది. మధ్యాహ్న భోజనం అయితే మోపాల్ ప్రైమరీ స్కూల్లో ఉన్నాం. ఇక్కడ మోపాల్ ప్రైమరీ స్కూల్లో మధ్యాహ్న భోజనం పిల్లలకు వడ్డిస్తున్న పరిస్థితి. అసలు ఏమేమి ఆ భోజనంలో పెడుతున్నారనే అంశానికి సంబంధించి చూద్దాం. ఇక్కడ ఒక చిన్న పాప భోజనం తీసుకొచ్చుకుంది. ఏ, అమ్మ ఇది ఏమేం కర్రీ? ఓకే, నీ పేరేం పేరు? నేహ. ఎన్నో క్లాస్? ఫస్ట్ క్లాస్. ఇక మరో విద్యార్థి ఉన్నారు, చూద్దాం. ఇక్కడ ఏమేం కర్రీస్ పెడుతున్నారు? పప్పు, ఆ, గుడ్డు, ఆ, అన్నం. ఓకే, రోజు ఇట్లే ఉంటుందా కర్రీ? పలసాగా కాదు, ఎట్లుంటది? మంచిగా ఉంటుంది. మంచిగా ఉంటుందా? చిన్న నీ పేరేం పేరు? ఉజ్వల్. ఉజ్వల్. ఎన్నో క్లాస్? థర్డ్. థర్డ్. ఏం కర్రీస్ ఉన్నాయి ఇలా? పప్పు, గుడ్డు, రైస్. ఓకే, ఇక్కడ చూడొచ్చు విద్యార్థులకి రోజువారీగా భోజనం అయితే మధ్యాహ్న భోజనం పెడుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రతి ఒక్క విద్యార్థులకు ఒక గుడ్డు, అదేవిధంగా పాలకూర పప్పుతో పాటు అంటే పప్పు ఏ విధంగా అయితే చేస్తారో ఆ విధంగా పప్పు చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ మనం కూడా పిల్లలకు వడ్డన చేద్దాం. ఎలా పప్పుకు సంబంధించి ఎలా ఉంది, దానికి సంబంధించి పిల్లలకు ఎంత వేస్తారు అనే దానికి సంబంధించి చూద్దాం. ఇగో పప్పు పరిస్థితి ఇలా ఉంది. అంటే మధ్యాహ్న భోజనం పిల్లలకు ఇలా పప్పు వస్తే ఎలా తింటారు అనే దానికి సంబంధించి మన ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవచ్చు. దీనికి అంతకు సంబంధించి పూర్తిగా మధ్యాహ్న భోజనానికి సంబంధించి పిల్లలకు ఏదైతే పప్పు ఉందో దీనికి సంబంధించి చూడొచ్చు. గుడ్డు కూడా వేస్తున్న పరిస్థితి ఉంది. అంటే ప్రతి ఒక్క పిల్లలకి కూరలు ఎలా ఉంటాయి అంటే మన ఇంట్లో వండుకుంటే కూరలు ఇలానే ఉంటాయా అంటే ప్రభుత్వం ఇస్తుంది వీళ్ళకి సరిపోవట్లేదా? ఇగో ఇలా నీళ్ళ చారు ఇలా ఉంటుంది. దీనికి సంబంధించి మనం చూడొచ్చు. ఇగో నీళ్ళు ఎలా ఉంటుందంటే ఇది ఇలాంటి కూరలు పెడితే పిల్లలు ఎలా ఉంటుంది, పౌష్టిక ఆహారం అంటారు. ప్రభుత్వం ఇచ్చే సరిపోతున్నాయా లేవా అని చెప్తే మాత్రం వారైతే మాకు బిల్లులు రావడం లేదని చెప్తున్న పరిస్థితి ఉంది. ఓకే, దీనికి అంతర్సమ చూడొచ్చు. ఈ పిల్లాడు, నీ పేరేం పేరు? లక్ష్మణ్. ఏమైంది, ఏం పెడుతురు? పప్పు, మిరపకాయలు, కొయ్యకూర, అన్నం, గుడ్డు. రోజు నీళ్ళతోనే పెడుతున్నారు. నీళ్ళ చారు లెక్కన ఉంటుందా, గట్టిగా ఉంటుందా? నీళ్ళ చారు లెక్క ఉంటుంది, మంచిగా. నీళ్ళ చారు లెక్కనే పప్పు చేస్తుంది, అవును. గట్టిగా మాత్రం పెట్టారు. అవును, ఓకే, గట్టిగా పెడితే గుండెలకి జారుతుంది, సరిపోతే లూజు పెడితేనే గుండెలకి జారుతుంది. అట్లా ఇగో పిల్లలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ప్రభుత్వం అయితే మధ్యాహ్న భోజన నిర్వాహకులకు సంబంధించి వారికి సరైన సమయంలో బిల్లులు రాకపోవడం అనే ఒక కారణం అయితే చిన్నపిల్లలకైతే గట్టిగా కూరలు అంటితే మాత్రం గుండెలోకి జారదని చెప్పి పిల్లలైతే చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ మధ్యాహ్న భోజనంలో ప్రభుత్వము పూర్తి స్థాయిలో బడి పిల్లలకి ఎవరైనా సరే బడి పిల్లలకి మంచి భోజనము పౌష్టికాహారం అందించాలని చెప్తున్నది. అందులో భాగంగానే ఇటీవల కాలంలో కొన్ని ఘటనలను చూసి ప్రభుత్వం దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో మధ్యాహ్న భోజన అంశాలకు సంబంధించి ఏదైతే పిల్లలకు సరైన భోజనం పెడుతున్నారో పురుగుల అన్నం ఉందా అనే అంశానికి సంబంధించి జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు అదేవిధంగా ప్రభుత్వ అధికారులు ప్రతి ఒక్కరు కూడా పాఠశాలలు సందర్శించాలని చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే పలు జిల్లాల కలెక్టర్లు పాఠశాలలు సందర్శించి మధ్యాహ్న భోజనానికి సంబంధించి పూర్తిగా తనిఖీలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో మధ్యాహ్న భోజన అంశానికి వచ్చేసరికి ప్రతి ఒక్కరికి పౌష్టికాహారం సరైన పౌష్టికాహారం అందించాలని ప్రభుత్వము పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేసింది. ఎక్కడైనా సరే లోపాలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని చెప్పి ప్రభుత్వ అధికారులు చెప్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వారికి బిల్లులు రావడం లేదు. 2 నెలలు పెండింగ్ ఉంటాయి. అందులో మేము అక్కడ ఇక్కడ అప్పు చేసి మేము వంట చేస్తున్నాం, మాకు సరైన సమయంలో బిల్లులు రావాలని ఒకటి. ఏదైతే వారు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి చూసుకుంటే గతంలో మాకు 1000 రూపాయల జీతం వస్తుంటే జీతాలు పెంచామని చెప్తున్నారు, కానీ ఇంతవరకు కూడా పెంచిన జీతాలు మా అకౌంట్లకు రావడం లేదు అనేది ఇంకో అంశం. వాళ్ళు అయితే అంశాన్ని లేవనెత్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా మధ్యాహ్న భోజన అంశానికి సంబంధించి పిల్లలకి సరైన సమయంలో సరైన భోజనం సరైన పౌష్టికాహారం పెడితే మంచిగా మధ్యాహ్న భోజన అంశానికి సంబంధించి పిల్లలు బాగా చదువుకుంటారు, బాగా ఇది మంచిగా అవుతారనే ఉద్దేశం మీద ప్రభుత్వం చేస్తున్న అంశాన్ని జిల్లాలకు వచ్చేసరికి జిల్లాలో పూర్తిగా మధ్యాహ్న భోజనం సంబంధించి చూసుకుంటే నీళ్ల చారు పెడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం మధ్యాహ్న భోజన అంశానికి సంబంధించి మనం మోపాల్ మండల కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాం. ఇక్కడ రోజువారీగా ప్రభుత్వ పాఠశాలలో 160 మంది విద్యార్థుల స్ట్రెంత్ ఉంటుందని చెప్పి ఉపాధ్యాయులు చెప్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఉన్నారు. రోజు 160 మందికి భోజనం వంట చేసి వారు పెడుతున్నారు. వారికి ఉన్న సమస్యలు ఏంటి, వారికి ఎలాంటి భోజన సౌకర్యాలు అందిస్తున్నారు అనే అంశానికి సంబంధించి మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు ఉన్నారు, వారిని అడుగుదాం.
అమ్మ చెప్పండి మీ పేరేంటి? నా పేరు సాయిలత. 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 ఎక్కడ ఉంటారు ఏంది? మాది నర్సింగ్పల్లి గ్రామం. నర్సింగ్పల్లిలో ఉంటాను. నర్సింగ్పల్లి నుంచి మోపాల్ ఏజెన్సీ తీసుకున్నాను. మోపాల్లో వచ్చి వంట చేసి వెళ్తాను నేను. ఓకే. ఈ మీ స్కూల్ ఎంత మంది ఉంటారు? మా స్కూల్లో 120 మంది పిల్లలు ఉంటారు. రోజువారీ ఏమేమి పెడతారు? రోజు పప్పు, ఆలుగడ్డ టమాటా, వంకాయ టమాటా, ఆ, ఆ, శనివారము వెజిటేబుల్ పులావ్. బిర్యానీ అవన్నీ ఉంటాయి. అంటే మీకు ప్రభుత్వం నుండి ఒక్కొక్కరికి ఎంత వస్తుంది? ఒక్కొక్కరికి అంటే 8 నుంచి 6th నుంచి 8th వరకు 5 రూపాయలు చిల్లరనేమో ఇస్తారు. ఆ పైసల గురించి చెప్పరాదు. 9th 10th 10 రూపాయలు ఇస్తారు. అవి కానీ ఎప్పుడో కానీ రావు. అవి 9th 10th గుడ్డు బిల్లు. ఆ. అవి ఎప్పుడో కానీ రావు. అంటే మీకు ఇప్పటివరకు ఎన్ని నెలల బిల్లులు పెండింగ్ ఉన్నాయి? ఏంది అసలు పరిస్థితి? ఇప్పటి వరకు 6 నెలల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఆ. ఇంకా ఇప్పటికీ రాలేవు. ఇప్పుడు మరి ఎట్లా నడుస్తుంది? మీరు ఇవన్నీ ఎట్లా ఎక్కడ తెస్తారు? మేడల పుసలు తాడు ఉంటే అది కూడా తాకడ పెట్టి తీసుకొచ్చింది. మొన్న ఖాతా కడితే ఇప్పుడు సామాన్ ఇచ్చిండు. ఎన్ని రోజులకు సార్ మీకు బిల్లులు వస్తున్నాయి? మాకు బిల్లులు 6 నెలలకు ఒకసారి అట్లా రిలీజ్ అవుతూ ఉంటాయి. మేము ధర్నాలు చేస్తాము, పోయి డిఓ గారికి వారికి వీరికి కలుస్తూ ఉంటాము. ఆ. మా బాధలు చెప్పుకోగా ఎప్పుడో కానీ అయ్యారు. ఇప్పుడు 6 నెలలకు ఒకసారి బిల్లు రావాలంటే ఇప్పుడు పుస్తకాలు తాకడ పెట్టాం. మళ్ళీ బిల్లు రావాలంటే మళ్ళీ ఏం తాకడ పెడతాం? ఇక ఇంతే, అవి రాగానే ఇడిపించుకోవాలి, మళ్ళీ పెట్టాలి, మళ్ళీ ఇడిపించుకోవాలి. ఇట్లనే చేసుకొని బతుకుడు ఉంది. మా నెల జీతం వచ్చేసి 1000 రూపాయలు ఫస్ట్ ఉండే. 1000 రూపాయలు ఉంటే సెంటర్ గవర్నమెంట్ స్టేట్ ఏదో ఒకటి, గవర్నమెంట్ 1000 రూపాయలు ఇస్తారు. ఆ. స్టేట్ నుంచి 2000 ఇస్తారు. ఆ 2000 రానే రావు. ఈ 1000 రూపాయలు అనేవి మాత్రము ఈ 6th నుంచి 8th వరకు పడే బిల్లులో 1000 రూపాయలు వచ్చేస్తాయి. కానీ అవి మాత్రం 2000 రావు, ఆ. తొందరగా రావు. ఎట్లా ఇప్పుడు పిల్లలకు భోజనం పెట్టాలని ప్రభుత్వం నుంచి బియ్యం వస్తున్నాయి. బియ్యం ఎట్లా ఏం బియ్యం వస్తున్నాయి? బియ్యం సన్న బియ్యం ఇస్తారు. సన్న బియ్యం వస్తున్నాయి. సన్న అందులో బియ్యం ఏమన్నా చెత్త బిత్త ఉంటుందా? చెత్త ఉన్నా చేసుకుంటాం మేము. అంటే ఎట్లా ఏమేమి చెత్త వస్తుంది అందులో? చెత్త అంటే పురుగులు ఉంటాయి, తెల్లవి అవి ఇవి ఉంటాయి. చూసుకుంటాం, చేసుకుంటాం. తెల్ల బియ్యంలో తెల్ల పురుగులు ఉంటాయా? ఉంటాయి. అంటే రోజుకి ఎంత మంది తీస్తారు ఆ బియ్యం నుండి? చేయడం ఎట్లా చేస్తారు పురుగుల బియ్యం? పురుగుల బియ్యం చేస్తాం. చాటలు ఉన్నాయి 2 చేసేస్తాం. చేసి పెట్టేసుకొని పోతాం. ఈ రోజుకు ఆ, అప్పటికి పిల్లలకు అన్నం పెట్టేసిన తర్వాత చేసి పెట్టేసి పోతాం. ఆ, మన మళ్ళీ రేపు రేపు వచ్చిందాకంటే ఫ్రీ ఉంటుంది కాబట్టి తొందరగా వంట చేయడానికి చేసుకొని పెట్టుకొని పోతాం. అంటే వస్తాయి, ఒక్కొక్క దాంట్లో వస్తాయి, అన్ని దాంట్లో రావు. అలా అని ఈ రోజు అన్ని దాంట్లో మీరు ఏరిరా? లేదు, రాలేవు. ఈ సంచిలో లేవు, ఏదైనా ఒక సంచిలో ఉంటాయి. అంటే మీకు ప్రభుత్వం నుంచి సరైన టైంకి బిల్లులు రావట్లేదు అంటారు? సరైన టైంకి బిల్లులు రావట్లేదు. మేమైతే పిల్లలకు మంచి ఫుడ్డే ఇస్తాం. మీకు ఇంకా ఉన్న సమస్యలు ఏంది ఈడ? మాకు సమస్య అంటూ మాకు బిల్లులు నెలకు రావాలనే కోరుకుంటున్నాము. నెలకు రావాలి. జీతం కూడా నెలకు రావాలి. ఆ 3000 ఏదైతే ఉందో అది నెలకు రావాలి. మాకు బిల్లులు నెలకు రావాలి. ఇది మా సమస్య. నీకు నెలకు ఎంత ఖర్చు అవుతుంది మొత్తం? నెలకు ఖర్చు అంటే 25,000 దాకా అవుతుంది నాకు. 160 మందికి అంటే 25,000. 25,000 దాకా నాకు ఖర్చు అవుతుంది. ఏమేమి తెస్తావు అందులో? అన్నీ వేస్తా. ఏమేమి తెస్తావు కిరాణ్ షాప్? ఏం తెస్తావు? ఈ రోజుకు సంబంధించి టమాటాలు అనుకో 20 కిలోల టమాటాలు తెస్తా. 2.5 కిలోల్లో మిల్లిమేకలు తీసుకొస్తా. పచ్చిమిరపకాయలు 1/4 కిలోకు ఎక్కువనే ఉంటాయి. పచ్చిమిరపకాయలు, ఎల్లిగడ్డలు అన్ని ఉంటాయి. డబ్బాలేసి పెట్టేస్తా. నూనె ఎప్పుడు ఒకసారి తెస్తా? నూనె వారంకి 5 కిలోలు ఒడిచిపోతుంది. ఇంకా మిగతా మసాలాలు కూడా తెస్తా? మసాలాలు కూడా తీసుకొస్తా. అవి ఎప్పుడు పుడక పొడి, ధనియాల పొడి తెచ్చినప్పుడు ఎంత తెస్తావు? అంటే సరిపడంత తీసుకొస్తా, వేసేస్తా. కిలో అర్ధ కిలో అట్లా తీసుకురానండి. అందులోకి సరిపడంత తెచ్చి వేసేస్తా, అయిపోయి మళ్ళా అండినాడు మళ్ళీ తీసుకొస్తా. ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీకు ఏం కోరుకుంటున్నారు? మాకు ప్రభుత్వం నుంచి మాకు ఇవి గవర్నమెంట్ చేయాలని కోరుకుంటున్నాము. ఒకటి నెలకు జీతం ఇవ్వాలని కోరుకుంటున్నాం. మొత్తానికి చూడొచ్చు ఇక్కడ ప్రభుత్వ మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ పథకానికి సంబంధించి ప్రభుత్వం అయితే ఇక్కడ చెప్తుంది. సోమవారము అన్నము గుడ్డు వెజిటేబుల్ కర్రీ, మంగళవారము అన్నము ఆకుకూరలతో పాటు పప్పు, బుధవారము అన్నము గుడ్డు వెజిటేబుల్ కర్రీ, గురువారము అన్నము వెజిటేబుల్ కర్రీ సాంబారు, శుక్రవారము ఈరోజు అన్నము గుడ్డు వెజిటేబుల్ కర్రీ, శనివారము పులావ్ వెజిటేబుల్ బిర్యానీ ప్రత్యేక వంటకం. ఏదైనా సరే ఈరోజు శుక్రవారం కదమ్మా, శుక్రవారం మరి మీరు గుడ్డు ఎందుకు పెట్టట్లేదు? అయితే మొత్తానికి చూడొచ్చు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం మెనూ ప్రకారం అయితే భోజనం పెట్టాలి. కానీ వారికి ఉన్న సమస్య ఏంటంటే నెల బిల్లులు రావడం లేదు. ఒక నెల నేను 160 మంది పిల్లలకు రోజువారీగా 160 మంది పిల్లలకు వంట చేస్తున్నాను. అందులో 160 మంది పిల్లలకు వంట చేస్తున్నప్పుడు ఒక నెలకు వచ్చే ఖర్చు నాకు 25,000 రూపాయలు ఖర్చు వస్తుంది. కూరగాయలు తేవాలి, అందులోనే పప్పులు తేవాలి, మసాలాలు తేవాలి, నూనె తేవాలి, మిర్చి తేవాలి, ఉల్లిగడ్డ తేవాలి. దానికి అందరం ఒక కూరలోకి వేసే వస్తువులు, దాంతోపాటు కరివేపాకు, కొత్తిమీర,
మిగతా అంశాలు ఏవైనా సరే కూరలో వేసే నూనెతో సహా అన్ని ఉప్పుతో సహా అన్ని తీసుకొచ్చి పెడితే నాకు నెలకు 25,000 రూపాయల ఖర్చు అవుతుంది. ప్రభుత్వం నుండి నాకు నెల నెల బిల్లులు రావడం లేదు. చిన్న పిల్లలకైతే ఏదైతే 6వ తరగతి నుండి 8వ తరగతి 7వ తరగతి 6, 7, 8 తరగతులకు రూ. 5 పై చీలుక మాకు ఒక విద్యార్థినికి వస్తుంది. అదేవిధంగా 9, 10వ తరగతి విద్యార్థులకు రూ. 10 కాడికి ప్రభుత్వం ఇస్తుంది. సరైన సమయంలో మాకైతే బిల్లులు రాకపోవడంతో కొంచెం ఇబ్బంది ఉన్నది. పూర్తి స్థాయిలో మేమైతే ప్రభుత్వం నుండి బిల్లులు సకాలంలో రావాలి, మాకు సరైన జీతాలు ఇవ్వాలని చెప్పి వారైతే మధ్యాహ్న భోజన నిర్వాహకులు అయితే చెప్తున్న పరిస్థితి. మోపాల్ ప్రభుత్వ పాఠశాలలో ఏదైతే ఇక్కడ మధ్యాహ్న భోజనం ఉందో దానికి సంబంధించి విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి సంబంధించి భోజనం అయితే వడ్డిస్తున్న పరిస్థితి. ఇక్కడ మధ్యాహ్న భోజనానికి సంబంధించి విద్యార్థులు రోజువారీగా భోజనం వేసుకొని పోతున్నారు. ఏ క్లాస్? 9th. ఏమేమి కర్రీస్ పెడతారు రోజు? పప్పు, ఇంకా మిల్ మేకర్, ఆ, వంకాయ, ఆలుగడ్డ, ఆ, అంతే. ఎగ్ పెడతారు. మరి ఈ రోజు ఎగ్ పెట్టాలి కదా, పెట్టలేరు. ఎందుకు అంటే ప్రతి శుక్రవారం ఎగ్ పెట్టాలి కదా, పెట్టాలా? పెడతలేరు ఎందుకు? అడిగినరా మీరు ఎప్పుడు? అడగలేదు. ఎందుకు అడగలేరు? అంటే భయం. ఎవరిని ఏం అంటారు, ఇంకో రోజు భోజనం సరిగా పెట్టారని? కాసా. ఎందుకు భయం? భయం ఎందుకు? మీకు ప్రభుత్వం భోజనం సరిగా పెట్టాలని మీకోసము ఒక్కొక్కరికి 100 గ్రాముల బియ్యము 20 గ్రాముల కూరలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించిన మెన్యూ బోర్డు మీద కూడా రాసింది. మీరు అడగాలి కదా, అవును. మరి అడగట్లేదంటే తప్పెవరిది? మాదే. మీరు అడిగితేనే కదా మంచి భోజనం పెడతారు. పెడతారు. ఇప్పుడు చూస్తారు కదా టీవీలలో, మీరు పిల్లలకు భోజనం సరిగా పెట్టగా చనిపోతురు అని. అవు. మరి మీరు అడిగితే మంచిగా ఉంటుంది కదా. ఉమ్. నీ పేరేం పరమ? సాత్విక. సాత్విక. ఎలాంటి కర్రీ భోజనం పెడతారు? మిల్ మేకర్, పప్పుచార్, ఆ, వంకాయ, ఆలుగడ్డ. అంటే మీకు భోజనంలో కూడా ఎప్పుడన్నా పురుగులు వచ్చినాయా? వచ్చినాయి. ఎప్పుడు వచ్చినాయి? సార్ మొన్న వచ్చింది. అప్పుడు ఏం చేసారు పురుగులు వచ్చినప్పుడు? పడేసినాం సార్. మరి అడగద్దా వాళ్ళకి? సార్కి చెప్పారా? మీ పెద్ద సార్కి చెప్పారా? చెప్పండి. మరి పురుగులు వచ్చినప్పుడు మీరు భోజనం పడేసి ఆ రోజు ఉపవాసం ఉంటారు కదా, అవును సార్. కష్టమే కదా. అవును సార్. అలాంటప్పుడు మీరు పురుగుల భోజనం పెట్టద్దు అని చెప్పాలి కదా. అవును సార్, చెప్పాలి. ఇక్కడ మరికొంతమంది విద్యార్థులు ఉన్నారు, వారు అందరినీ అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. నీ పేరేం పేరమ్మా? శ్రీనిత. శ్రీనిత. ఎన్నో క్లాస్? 10th. 10th. ఏం భోజనం ఇయ్యాల? మిల్ మేకర్, మిల్ మేకర్, ఇంకా అంతేనా? టమాటా. రోజు ఇదేనా? రోజు ఉండదు. ఇవాళ ఏం పెట్టాలా వాళ్ళు మెనూ ప్రకారం? పప్పు, ఇంకా కోడిగుడ్డు. కోడి, ఎగ్. మరి మార్చిరు కదా, అడగాలి కదా. అడగలే. మరి వాళ్ళు ఏది పెడితే అది తింటారా? తినలే. పురుగుల భోజనం పెడితే తింటారు. మరి భోజనం అన్నం ఎలా ఉంది? బాగుంది. పురుగులు వస్తాయా ఎప్పుడన్నా? ఒక్కొక్కసారి వస్తుంది. తీసేసి చెప్పిరా ఎప్పుడన్నా? మీ హెడ్ మాస్టర్ కంప్లైంట్ చేసారా? చెప్పిన. సార్ చెప్పిండా వాళ్ళకి? చెప్పిన. ఈ రోజు మంచిగా ఉందా? మంచి. ఓకే. నీ పేరేం పా? హర్షిని. ఏంది రోజువారీ మీ స్కూల్లో రోజు ఏం కర్రీలు పెడతారు? పాలకూర, ఉమ్, పాలకూర, పెసరపప్పు, మిల్ మేకర్, పప్పుచారు, ఆ. ఎగ్. అంటే మంచిగా భోజనం పెడుతున్నారు. నువ్వు చెప్పమ్మా, నీ పేరేం పేరు? మనస్విని. మనస్విని. ఎన్నో క్లాస్? 10th క్లాస్. 10th క్లాస్. ఏం కర్రీస్ పెడుతున్నారు రోజు? ఈ రోజు కాకుండా సార్ మాకు వీకెండ్ బట్టి ఉంటాయి. అంటే ఏ రోజు ఏం పెట్టాలి? మండే పప్పు పెడతారు, ఆ, వెనస్డే పాలకూర, వెనస్డే పప్పు పెడతారు, ఎగ్ పెడతారు, ట్యూస్డే పాలకూర పెడతారు, మళ్ళీ థర్స్డే యాస్టీస్ పప్పు విత్ టమాటో, ఫ్రైడే మిల్ మేకర్. యాక్చువల్లీ ఈరోజు గుడ్డు ఎగ్ పెట్టాలి. పుంటి కూర పెడతారు, పాలకూర పెడతారు, కానీ చేంజ్ చేసారు. మేము అడిగినాం మిల్ మేకర్ కావాలి అని అడిగితే మాకు మిల్ మేకర్ పెడతారు. మీరు అడిగినందుకే పెట్టారా? ఫ్రైడే సాటర్డే వెజ్ రైస్ విత్ టమాటో సూప్. అంటే భోజనం బాగుంటుందా? బాగుంటుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ సన్న బియ్యం ఇస్తుందా? గతంలో ఉన్న గవర్నమెంట్ సన్న బియ్యం ఇచ్చిందా? మాకు రెండు సేమే అనిపిస్తుంది. రెండు సేమ్. పురుగులు వచ్చాయా భోజనంలో? నేను తిన్నప్పటి నుంచి అయితే రాలేదు. నీ పేరేం పేరు? మేఘన. మేఘన. 10th క్లాస్. అవును. క్లాస్లో క్లేవరా? బాగానే వెళ్తాం. బాగానే కాదు. భోజనం ఎట్లా ఉంది? బాగానే ఉంది. బాగానే ఉంటుందా? రోజు బాగానే ఉంటుంది. అవును. థ్యాంక్ యూ. దీనికి అందరికి సంబంధించి మధ్యాహ్న భోజనానికి సంబంధించి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉన్నాడు గోవింద్. ఆ సార్ని అడుగుదాం. గోవింద్ సార్ని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ పూర్తిగా మధ్యాహ్న భోజనానికి సంబంధించి రోజువారీ ఇక్కడ చూడొచ్చు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి 10th విద్యార్థులు, అదేవిధంగా
9th 8th 7th 6th విద్యార్థులందరూ కూడా ఇక్కడ భోజనాన్ని తీసుకొని అక్కడికి వెళ్ళి కూర్చొని తినేందుకు వెళ్తున్నారు. ఇక్కడ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోవింద్ ఉన్నారు. సార్ చెప్పండి, మీ పాఠశాల మోపాల్ పాఠశాల ఇక్కడ 160 మంది స్ట్రెంత్ ఉంటారు. ఇక్కడ భోజనం ఎలా ఉంటుంది? ఆ రోజువారీగా ఎంతమందికి భోజనం పెట్టే అవకాశాలు ఉన్నాయి? రోజు అంటే కొందరు ఆబ్సెంట్ ఉంటారు, కొందరు ప్రజెంట్ ఉంటారు. అవును. ఇప్పుడు మన దగ్గర మొత్తం 162 స్ట్రెంత్ ఉంది. మన దగ్గర మోపాల్ హై స్కూల్ జడ్పిహెచ్ఎస్ నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం. మా పాఠశాలలో 162 స్ట్రెంత్. రోజుకి దాదాపు మనకి 150 వరకు స్ట్రెంత్ ఆన్ రోల్ ఉంటుంది. సో మంచి మా వంట ఆయమ్మ కూడా మంచి రుచికరమైనటువంటి భోజనం వంట చేస్తూ మా పిల్లలకు మంచి ఆహారం అందిస్తుంది. మెనూ ప్రకారం ఏమన్నా చేంజెస్ ఉంటాయి? కొద్దిగా అప్పుడప్పుడు చేంజ్ చేస్తుంటాయి. ఏమైనా దొరకకపోతే ఏమైనా ఐటమ్స్ ఆ రోజు ఉన్న దొరకకపోతే నెక్స్ట్ డే దాన్ని ఫాలో చేపిస్తాం. మెనూలో ఈ రోజు అయితే గుడ్డు పెట్టాల్సింది. అయితే ఈ రోజు గుడ్డు బదులు ఆమెకు పోయి వచ్చింది పంపించినాం. ఆ రోజు వాళ్ళ కిరాణా షాప్లో ఆ గుడ్లు లేక అందుబాటులో లేనందున ఈరోజు గుడ్డు లేదు. అయితే రేపు పెట్టిస్తాం. దీన్ని రెమెడీగా రేపు ఉంటుంది. నెక్స్ట్ 100% రేపు పెట్టిస్తాం. సార్ మీ స్కూల్ కి సన్న బియ్యం వస్తున్నాయి కదా, సన్న బియ్యంతో పాటు ఏమైనా పురుగులు కూడా వస్తున్నాయి? అప్పుడప్పుడు వస్తాయి. అప్పుడప్పుడు వస్తే మా ఆయమ్మకి చెప్పి మొత్తం క్లీన్ చేపిస్తాం, మంచిగా నీట్గా చేపించి నెక్స్ట్ డే దాన్ని మనం కుకింగ్ చేపిస్తాం. ప్రభుత్వం అప్పుడప్పుడు రేర్గా అది ఎప్పుడో ఒక బ్యాగ్లా. ఇప్పుడు మనకు ఒక 4-3 క్వింటల్ వచ్చినాయి అనుకోండి, అందులో ఒక్కొక్కసారి ఒక రోజు ఒక బ్యాగులు అట్లా వెళ్తుంది. కంటిన్యూ అంటే ఏముండదు. కంటిన్యూ అన్నట్టు ఏముండదు. మంచి సన్న బియ్యం సూపర్ ఉంటుంది. రాళ్ళు కూడా మెరుగలు ఏముండయి. కాకపోతే అప్పుడప్పుడు రేర్గా అది రేర్, అసలు జరగదు, కానీ అప్పుడప్పుడు జరుగుతుంది. మొత్తానికి చూసుకోవచ్చు. ఇప్పుడు మనం మోపాల్ ప్రభుత్వ పాఠశాలలో జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో ఉన్నాం. ఇక్కడ 162 మంది స్ట్రెంత్ ఉంటారు. రోజువారీగా చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా భోజనం వండేందుకు వారందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. ఎప్పుడో ఒకసారి అంటే మా స్కూల్కి ఒక 4 క్వింటాల బియ్యం వచ్చినప్పుడు ఏదో ఒక బ్యాగులో కొన్ని పురుగులు గతంలో వచ్చాయి. ఇప్పుడు మాత్రం మెరుగలు లేకుండా సన్న బియ్యం అందిస్తుంది ప్రభుత్వం. మేము ప్రభుత్వానికి హ్యాట్సాప్ చెప్తున్నామని ప్రధానోపాధ్యాయులు గోవింద్ చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో గతంలో కాకుండా ఇప్పుడు భిన్నంగా సన్న బియ్యం ఇస్తున్న దానికి, దాంతోపాటు ఈ పాఠశాల విద్యార్థులకు సరైన పౌష్టికాహారాలు అందించే దిశగా ప్రయత్నాలు అయితే చేస్తున్నాం. కానీ మెనూ ప్రకారం కొన్నిసార్లు మిస్ అవుతుంది. ఆ మిస్ అయిన మెనూ ప్రకారం ఏదైతే ఉంటుందో ఈరోజు యాక్చువల్లీ గుడ్డు పెట్టాల్సి ఉంది. గుడ్డు పెట్టాల్సిన సమయంలో ఈరోజు మాకు అందుబాటులో కిరాణా షాప్లో గుడ్లు లేకపోవడం, ఎందుకంటే మాకు నెలకు 25,000 రూపాయల ఖర్చు అవుతుంది. అందుబాటులో గుడ్లు లేకపోవడం వల్ల ఈరోజు మేము మిల్ మేకర్ టమాటా కర్రీ పెట్టామని చెప్తున్నారు. ప్రధానోపాధ్యాయులు కూడా అదే మాట చెప్పారు. మేము గుడ్డు ఎందుకు పెట్టలేరు సార్ అని మనం అడిగినప్పుడు, ఆర్టీవీ అడిగినప్పుడు వారు చెప్పేది ఏంటంటే ఈరోజు షాపులో గుడ్డు అందుబాటులో, రేపు ఆల్టర్నేట్గా ఇంకో రోజు గుడ్డు పెట్టేందుకు మేము వారితో పిల్లలకు నష్టం జరగకుండా వారితో గుడ్డు పెట్టించే ప్రయత్నం అయితే చేస్తామని పాఠశాల ప్రధానోపాధ్యాయులు చెప్తున్నారు. దాంతోపాటు పిల్లలు అయితే చెప్తున్నారు, ఎప్పుడో ఒకసారి మాకు బియ్యంలో పురుగులు వస్తాయి, కానీ పూర్తి స్థాయిలో పురుగులు వచ్చిన బియ్యాన్ని ఏరేసి వంట చేస్తారు. ప్రభుత్వం ఆ పురుగుల బియ్యం రాకుండా చూడాలని పిల్లలు కూడా చెప్తున్న పరిస్థితి. మనం మోపాల్ జిల్లా పరిషత్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వంట చేసే దగ్గర ఉన్నాం. వంట చేసి వారు పిల్లలకు వడ్డిస్తున్నప్పుడు మనం కూడా భోజనం ఈ ప్లేట్లో వడ్డించుకొని తినే ప్రయత్నం అయితే చేద్దాం. ఎలాంటి భోజనం వండించారు, దీనికి అంతకు సంబంధించి ఎలాంటి కర్రీస్ పెట్టారని చూడొచ్చు. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టాలని పూర్తి స్థాయిలో ఏదైతే పోషకాహారాలు పెట్టాలని ప్రతిరోజు ప్రతి అంశానికి సంబంధించి ఏదైతే మెనూ ప్రకారం భోజనం పెట్టాలని ఇక్కడ నియమ నిబంధనలు దాంట్లో ప్రకారం ప్రభుత్వం అయితే చూడవచ్చు. ఇక్కడ భోజనం ఎలా ఉంది, ఈ భోజనం అయితే మనం పూర్తిగా ప్రతి ఒక్క అన్నం గింజను చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఏమైనా బియ్యంలో ఏమైనా రాళ్ళు ఉన్నాయా, లేదంటే ఇంకా ఏమైనా చీడపీడలు లాంటివి ఏమైనా ఉన్నాయా, మెరుగలు లాంటివి ఉన్నాయా అనే అన్ని కూడా క్షుణ్ణంగా మనమైతే చూద్దాం. ఈ మధ్యాహ్న భోజనము ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వము బడి పిల్లలందరికీ కూడా భోజనము పెడుతున్న పరిస్థితి అయితే అందరికీ బాగుండే పౌష్టికాహారం పెట్టాలని పూర్తి స్థాయిలో చెప్పింది. మరోపాటు ఈ అన్నంతో పాటు వారికి ఈరోజు మిల్ మేకరు టమాటా కర్రీ కూడా పెట్టిన పరిస్థితి. దీనికి అందరికి సంబంధించి ఈ భోజనాన్ని అయితే మనం ఈ రోజు భోజనం అయితే చూడొచ్చు. దీంట్లో ఎలాంటి అంటే మెరుగలు కానీ, ఇంకా దీంట్లో రాళ్ళు కానీ, బియ్యానికి సంబంధించిన బియ్యంలో వచ్చే చీడపీడలు లాంటివి కూడా, పురుగులు లాంటివి కూడా ఏమీ ఇందులో అయితే కనిపించడం లేదు. ఎందుకంటే ప్రతి అన్నంని ఇలా మనం చూస్తే ప్రత్యేకంగా తెలుస్తూ ఉంటుంది. దీంతో పాటు పిల్లలకు ప్రతిరోజు మెనూ ప్రకారమే భోజనం అయితే పెడుతున్నామని చెప్తున్నారు. మనం కూడా అయితే
ఈ రోజు పెట్టిన మిల్ మేకరు టమాటా కర్రీ మనం కూడా తిందాం. అసలు ఎలాంటి టేస్ట్ ఉంది, పిల్లలు తినే భోజనమేనా లేకుంటే కామన్గా ఏదో మనం 160 మందికి ఫంక్షన్లో వస్తే అండేసిన భోజనమా ఉందా అనేది మనం తినే ప్రయత్నం అయితే చేద్దాం. దీనికి అంతటికి సంబంధించి ఈ భోజనం అయితే మనం తింటున్నాం, దీనిలో ఎలాంటి టేస్ట్ ఉంది అనేది కూడా మనం మీడియాకు చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. దీనికి అంతటికి సంబంధించి ఆర్టీవీ ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహిస్తుంది. ఈ డ్రైవ్లో భాగంగా పిల్లలందరూ కూడా ఇక్కడ కూర్చుని ఒక దగ్గర భోజనం చేస్తున్నారు. ఆ భోజనం చేసే క్రమంలో వారందరూ ఇక్కడ చూడొచ్చు, ప్రతిరోజు మధ్యాహ్న భోజనము వారు ఎలా తింటారు అనేది దానికి కూడా ఇక్కడ నీడకు చెట్ల మధ్యలో గ్రౌండ్లో నీడకు కూర్చుని తింటున్న పరిస్థితి. మనం కూడా వారి మధ్యలో కూర్చుని అయితే ప్రయత్నం అయితే చేద్దాం. వారితో పాటు కింద కూర్చోలేమేమో కానీ ప్రయత్నం అయితే చేద్దాం, వారితో ఎంతసేపు కూర్చోగలుగుతాం అనే దానికి సంబంధించి. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భోజనానికి సంబంధించి పూర్తి స్థాయిలో వారందరికీ మధ్యాహ్న భోజనం పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మెనూ ప్రకారం అయితే భోజనం పెట్టాలి. మెనూ ప్రకారం అయితే ఎలాంటి భోజనం పెడుతున్న అంశానికి సంబంధించి మనం మోపాల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ స్కూల్లో 162 మంది స్ట్రెంత్ ఉంటే వారందరూ కూడా ప్రతిరోజు ఒకరిద్దరు ఆబ్సెంట్ మీద వారందరూ కూడా మంచి భోజనం అయితే అందిస్తున్న పరిస్థితి ఈ రోజు చూస్తే మనకైతే అనిపిస్తుంది. కానీ ఎప్పుడో ఒకసారి పిల్లలు చెప్పిన పరిస్థితి ఏంటంటే ఎప్పుడో ఒకసారి ఆ భోజనంలో కొన్ని దఫాలుగా ఏదో ఒక 4 క్వింటాలు బియ్యం మా స్కూల్కి వచ్చినప్పుడు అందులో ఏదో ఒక సంచిలో మెరుగేలు, దాంతోపాటు కొన్ని అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో పురుగులు వచ్చిన పరిస్థితి. ఈ రోజు మాత్రం ఇక్కడ కూడా పురుగులు రాలేవు. మెనూ ప్రకారం అయితే ప్రభుత్వము భోజనం పెట్టాలని చెప్పింది, అందులో బాగానే మెనూ ప్రకారం అయితే భోజనం పెడతాం. ఈ రోజు గుడ్డు పెట్టాలి పిల్లలకి, కానీ ఈ రోజు కిరాణా షాప్లో గుడ్లు అందుబాటులో లేకపోవడం వల్ల గుడ్డుకు బదులు ఈరోజు మిల్ మేకర్ పెట్టాం. మరొక రోజు దీనికి సంబంధించిన మెనూ అయితే పెడదామని చెప్పి నిర్వాహకులు, దీనికి సంబంధించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు అయితే చెప్తున్నారు. ఏదేమైనా భోజనానికి సంబంధించి ఈ రోజైతే మనం చూసిన పరిస్థితి రోజు ఇలానే భోజనం ఉంటుందని విద్యార్థులు కూడా చెప్తున్నారు. ఎక్కడ కూడా మాకు ఇబ్బంది కలగలేదు. పప్పుచారు లాంటిది మా స్కూల్లో అయితే లేదు, కానీ మాకు ప్రభుత్వం నుండి వచ్చే బిల్లులు మాత్రం సరైన సమయంకి రావడం లేదు. మేము అప్పు తెచ్చి మా పుస్తెల తాడు అమ్మి ఇక్కడ భోజనం అయితే పెడుతున్నాం. మాకు ప్రభుత్వం సకాలంలో సరైన సమయంలో బిల్లులు ఇవ్వాలి. మా అందరికీ ఇంతమంది భోజనానికి ఏదైతే 162 మంది పిల్లలకి మేము భోజనం వండి పెడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మాకు ఇవన్నింటి కూడా ఏదైతే సకాలంలో బిల్లులు ఇస్తే మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. గతంలో మాకు 1000 రూపాయలు వచ్చేది. దానికి సంబంధించి ఇప్పుడైతే బిల్లులు ప్రతిసారి మాకు బిల్లు పడ్డప్పుడు ఏదైతే చిన్న 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బిల్లు పడ్డప్పుడు మాత్రమే మాకు 2000 రూపాయలు వస్తుంది. మిగతా డబ్బులు కూడా సరైన సమయంలో రావడం లేదు. పూర్తి స్థాయిలో ఆ డబ్బులు వస్తే బాగుంటుందని చెప్పి నిర్వాహకురాలు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మధ్యాహ్న భోజనానికి సంబంధించి నిజామాబాద్ జిల్లాలో మనం మోపాల్ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాం. ఈ మోపాల్ ప్రభుత్వ పాఠశాలతో ఈ రోజు భోజనం అయితే బాగుంది. అప్పుడప్పుడు పురుగుల అన్నం అయితే వస్తుంది. దానికి సంబంధించి మేము పురుగులు ఏరేసి బియ్యం అయితే వండుతున్నామని చెప్పి నిర్వాహకులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కేవలం సజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.